కూటమి ప్రభుత్వం పులివెందుల మీద కక్ష కట్టడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ 2024 ఆగస్టు 16న లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 10న నేషనల్ మెడికల్ కమిషన్కు ఒక లేఖ రాసింది, ఈ సీట్లు మాకు వద్దు అని. ఆ లేఖ ఆధారంగా నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు 50 ఎంబీబీఎస్ సీట్లు ఉపసంహరించుకున్నారు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల. ఆ విధంగా 2024-25 విద్యా సంవత్సరానికి పులివెందుల మెడికల్ కళాశాల 50 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయింది. ఈ సంవత్సరం 2025-26కు మరొక 150 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవడం జరిగింది. మొత్తంగా కూటమి ప్రభుత్వం నిర్వాహకం వలన 200 ఎంబీబీఎస్ సీట్లు పులివెందులకు రాకుండా పోయినాయి. ఇక రెండవ అంశం, సిబ్బందికి సంబంధించి పులివెందుల మెడికల్ కళాశాలకు సంబంధిత ఆసుపత్రికి సంబంధించి 2 అడిషనల్ డిఎంఈ పోస్టులు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో ఫిలప్ చేయడం జరిగింది. ఆ రెండింటిని గత డిసెంబర్లో బదిలీ చేసింది ఈ కూటమి ప్రభుత్వం. 12 ప్రొఫెసర్ పోస్టులు శాంక్షన్ చేయడము, అవి భర్తీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 12 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం ఒక్క ప్రొఫెసర్ కూడా లేడు, ఖాళీగా ఉన్నాయి. ఇక 25 అసోసియేట్ ప్రొఫెసర్స్ మంజూరు చేయడం జరిగింది. వాళ్ళందరినీ నియమించడం జరిగింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్లో మొత్తం 21 మందిని బదిలీ చేసింది. కేవలం 4 మాత్రమే ఉన్నారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 42 మందిని మంజూరు చేయడం, వాటిని ఫిలప్ చేయడం కూడా జరిగింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక గత డిసెంబర్లో మొత్తం 27 మందిని బదిలీ చేసింది. కేవలం 15 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా సిబ్బంది విషయంలో పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం. ఇది చాలక పుండు మీద కారం జల్లినట్లు, గోరు చుట్టు మీద రోకటి పోటులా మొన్న పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు బోధనాసుపత్రికి సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి వైద్య పరికరాలు, అటు బ్రాంకోస్కోప్, ఆటోక్లేవ్, బెడ్స్, అనస్థిషియా ఎక్విప్మెంట్, స్లిట్ ల్యాంప్, మిగతా ఆప్థాల్మిక్ ఎక్విప్మెంట్, ఇవన్నీ అధునాతనమైనటువంటి వైద్య పరికరాలు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి పరికరాలను మొన్న అక్టోబర్ 11వ తారీఖున డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అవి పంపించమని చెప్పేసి లెక్క రాయడం, నిన్నగాక మొన్న 14వ తారీఖున ఇక్కడ నుండి ఈ సామానంతా గుంటూరు, కర్నూలు, విజయవాడ మెడికల్ కళాశాలకు పోవడం జరిగింది. ఇది ఎంత అన్యాయం! అటు ఎంబీబీఎస్ సీట్లు పోయినాయి, అటు సిబ్బంది పోయినారు, అక్కడికి వైద్య పరికరాలను పంపిస్తున్నారు. ఇంత అన్యాయమా? ఎందుకు పులివెందుల మీద ఇంత కక్ష? ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే పోగాలం దాపురించిన వాడు అని మిత్రలాభంలో పరమేశ్వర చిన్నేశ్వరుడు చెప్పినట్లు పోగాలం దాపురించే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేస్తుంది. దయచేసి విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.